ప్రపంచానికి విరుద్ధంగా పనులు చేస్తే ఎలా ఉంటుంది అంటూ మన ముందుకు వచ్చేస్తారు ఖుషి బ్రదర్స్. ప్రపంచానికి విరుద్ధంగా బతకాలని అనుకునేటోడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నష్టాల్లో రన్ చేయాలనుకుంటే ఎలా ఉంటది? నేను ఆ రివర్స్ ఉండేవాడిని, ఇడు నా కంపెనీలో ఎంప్లాయ్. ఏంట్రా ఇంత క్లీన్ ఉంది, ఇంత క్లీన్ ఆఫీస్ ఉంటే ఎవరికి రోగాలు వస్తాయిరా? ఎవడు లీవ్ పెడతారా? ఎందుకు పని చేస్తున్నావురా? నువ్వు పని చేసి నన్ను బాగు పెడితే నేను బాగుపడి అనిలమ్మంతో పోటీ పోవాలన్నారా? నువ్వు అలాగా సార్. మరి ఒక నిమిషం, అసలు ఏం చదివి? బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ చదివిన నీకెవరో ఉద్యోగం వచ్చింది? ఎంత ఫెయిల్ అయిన వాళ్ళకే కదా జాబ్. ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజరా, సెకండ్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజర్? ఏ మేనేజర్ నీకు ఉద్యోగం ఇచ్చింది? థర్డ్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజర్. ఏంటి ఒరే, నువ్వు జాబ్ చేయడం వల్ల నాకు ఇంకొక 50,000 లాభం వచ్చింది రా దరిద్రుడా. నువ్వు చంపేస్తారా? ఇంకా సారీ సార్, ఇప్పటి నుంచి మంచిగా పనిచేస్తాను. మంచిగా చెయ్యొద్దురా నా కంపెనీలా. నువ్వు చేయొద్దు. రోజు రాగానే 2 ల్యాప్టాప్లు, 3 అద్దాలు, 4 అమ్మాయిలు రేప్ చేస్తే 5 పోలీసులు వచ్చి నిన్ను పట్టుకోవాలరా. అవన్నీ నాకు చేత కావు సార్. అబ్బోయ్, ఎందుకు చేత కావు? ఈ బ్లడీ ఎంపర్ కాదు సార్, ఎంప్లాయ్. నన్ను లాజిక్ చెప్తుండు. ఈ బ్లడీ బాస్కెట్బాల్, ఈ బ్లడీ ఫుట్బాల్. కత్తి పట్టుకోరా. ఎందుకు సార్? ఈ కత్తి పట్టుకో. ఎందుకు సార్? కాల్ చేసావు కదరా. నేను పొడిచా కదా సార్. పొడిచిన సీసీ కెమెరా ఇలా ఉంటదండి. ఇప్పుడు నాతో పాటు పార్ట్నర్ నడుస్తే ఎలా ఉంటది? పార్ట్నర్ ఇప్పటికీ ఇంట్లో నుంచి అన్ని డబ్బులే ఉన్నాయి. ఇప్పుడు నాకు నష్టం కావాలి. పార్ట్నర్ ఏమైంది? 8,000 కోట్ల లాభం వచ్చింది మనకి. నువ్వు ప్రధానమంత్రి అయినని చెప్పిన ఆనందపడుతుంది, కానీ నాకు లాభం ఎందుకు వచ్చింది ఆయన? పార్ట్నర్, ఇది మనం సెలబ్రేట్ చేసుకుందాం. సెలబ్రేటా? అగ్గి పెట్టిందా? అగ్గి పెట్టే కదా, తీసుకో. కాలిపోతుంది మొత్తం నాదే కాలిపోతుంది. అక్కడ 8 కోట్ల లాభం వచ్చింది, ఇక్కడ 16 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు పార్టీ చేసుకుందాం. డైరీ మిల్క్ తీయని వేడుక చేసుకో. ఇంకా నయం, సన్నీళ్ళు సాంప్రదాయంగా రెడీ అయిందని పిల్లల దగ్గర పెట్టలే. ఇదే రివర్స్ భర్త. ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తే ఎలా ఉంటది? వీడు భార్య, నేను భర్త. ఇంకా నా పిల్లలు చచ్చిపోలేదా? మా అత్త మామ కూడా రావాలి, ఎవరు రావాలి? వస్తాయి ఏంటండి? అయ్యో, నువ్వు పిలవంగానే రాకూడదే. నువ్వు పిలవంగానే వస్తే స్కిట్ ముందుకు పోతుంది, వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు, మనం బాగుపడద్దు, చెడిపోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి అసలు? ఇప్పుడు ఏం చేయాలి? నేను మన ఇద్దరు కలిసి స్కిట్ చేయాలి. అమ్మో, మళ్ళీ టైమింగ్ లో పని చేసిండు. నేను చచ్చిపోతా, నా నెత్తి వెంట్రుకతో చచ్చిపోతా. ఏమైనా చచ్చిపోతున్నా? నేను కొట్టుకుంటుంటే నీకు నొప్పి లేవట్లేదా? లేవట్లేదండి. పంతులు గాడు అయిపోయిండు. ఆడ రోజు ఏం చెప్పిండు? నాలో నువ్వు సగం అన్నాడు. మరి నేను పొడుచుకుంటే నీకు ఎందుకు వస్తలేదే? నొప్పిలేస్తుందండి. నాన్సింగ్ కావాలి. నాన్సింగ్ కావాలా మీకు? ఏమైంది? బామ్మ చచ్చిపోయిందండి. అసలు నాకు బామ్మే లేదు. లేకుండా చచ్చిపోయింది. నాన్సింగ్ కదా. ఏమన్నా మీరు ఏదో ఒక నాన్సింగ్ చేయండి. తాత మీ తాత మీ అనుకుందండి. కానీ చుట్టాలు ముందలు ఉండరు కదా. వాళ్ళు చుట్టాలు కాదండి, అప్పులోలండి. ఇదంతా కాదు. నువ్వు వెళ్ళి నా మీద రేపెట్టడం జరిగిందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో. మిమ్మల్ని ఎవరిని రేప్ చేశారు? నువ్వే నన్ను రేప్ చేసినావు. నా పిల్లవే నన్ను రేప్ చేసింది అధ్యక్ష. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? దండం పెడతా, వదిలేను నన్ను, నేను పారిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. చెల్లెమ్మ, అలాంటి మాటలు మాట్లాడొద్దు చెల్లెమ్మ. వంగిరి బింగిరి సత్తుడియో, సందరమత్ర సత్తుడియో, కందరవాడి సందరవాడియో. ఓ నాన్సింగ్, ఇంతకంటే నాన్సింగ్ చేస్తే కొడితే